హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కాఫీ తాగుతారా? మీరు తాగే ఉంటారులేండి. అంటే ఇప్పుడే టైం అవుతుంది అనుకుంటా మీకు. లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కాఫీ తాగుతున్నా. అండ్ ఇక్కడ నుండి ఇప్పుడు బయలుదేరుతాను గ్వాంగ్జూ సైడ్. ఇవాళ గ్వాంగ్జూ రీచ్ అవుతాను. అక్కడ వైష్ణవి అని చెప్పేసి మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి. స్నానం చేయక 2 days అవుతుంది. వెళ్ళేసి స్నానం చేసి ఫ్రెష్గా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా వాష్ చేసుకుంటే లేకుంటే లేదు. ఇంకా అట్లకెళ్ళి బూసాన్ సైడ్ వెళ్ళిపోతా. అండ్ ఆల్మోస్ట్ 80% కొరియా అయిపోయినట్టే. వాళ్ళ గ్వాంగ్జూ రీచ్ అయితే అరౌండ్ 60 kilometers ఉంది. అది ముందర ఇంకొక పెద్ద కొండ ఉంది, అది ఎక్కితే ఇంకా మొత్తం లైక్ దిగేసి ఫ్లాట్ రోడ్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సైకిల్ రూట్ లేదు, 4-wheelerదే. అది ముచ్చట. జర నిమ్మలం చేసుకొని చూడు వీడియోలు. ఇట్లనే ఉంటుంది, ట్రావెల్ ఉంటుంది, జర్నీ ఉంటుంది. ఎవరైనా మధ్యలో కలిస్తే వాళ్ళని చూసుడు ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఒక టెక్ ఛానల్ కాదు నాది. అండ్ ట్రావెల్ ప్యూర్ హార్డ్ కోర్ ట్రావెల్ ఉంటుంది ఇందులో. సో కష్టం ఉంటుంది, ఇష్టం ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, బాధ ఉంటుంది, నా సంతోషం ఉంటుంది, మనుషులు, వాళ్ళ కైండ్నెస్, వాళ్ళ మనస్తత్వాలు, అప్పుడప్పుడు వాళ్ళ కల్చర్లు, అప్పుడప్పుడు సిటీలో రోడ్లు, ఇవి ఉంటాయి. చెప్పే గారిన సినిమాలలో ఒక బాలా సినిమా లాంటిది అన్నట్టు నాది. సినిమాలలో అసలు డిఫరెంట్గా ఒకడు ఉంటాడు చూసిన, ఒక డైరెక్టర్ హట్కే అట్లుంటుంది అన్నట్టు, ఏం మిక్స్ కాకుండా. ఏ డ్రామా ఉంటుంది, కెమెరా వెనక కెమెరా ముందు ఇట్లా మాట్లాడాలి, అట్లా మేడాలి, 2-3 టేకులు ఉండవు. సో ఇట్లుంటుంది. సో దట్ ఎంజాయ్ మై లైక్ నేచర్. అండ్ నన్ను అర్థం చేసుకోండి, నాతో కలిసిపోండి, మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు. వైల్డ్గా బతికేద్దాం, దొరికింది తినేద్దాం. అదండి నా గుడారంలోకి మనం కూడా ఇలా కోతుల్లాగా గుడారాలు వేసుకొని బతికేద్దామా? మీ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు క్యాంపింగ్కి తీసుకెళ్ళండి. మీరు పెద్దవాళ్ళు అయితే పిల్లలు ఉంటే, లేదు మీరు లైక్ యంగ్ జనరేషన్స్ అయితే అప్పుడప్పుడు క్యాంపింగ్కి వెళ్ళండి, హోటల్స్లో కాకుండా. అండ్ ఈ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పదండి. నైట్ అంతా ఈ దయ్యాల మధ్యలో పడుకున్నా, రాక్షసుల మధ్యలో. ఇదేంటో తెలియదు, బట్ నాకు వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు చూడండి, చుట్టూ వీళ్ళే ఉన్నారు. మరి ఏదో గుడిలాగా ఉంది, ఇది కూడా నాకు తెలియదు. ఇక రెడీ అయిపోతున్నా. టెంట్ అయితే సర్దేసిన, మ్యాక్సిమం మొత్తం బయట పెట్టేసిన. ఇక సర్దుకొని వెళ్ళిపోవడమే. పదండి. సో ఒకసారి డ్రోన్ షాట్ ఎగిరేద్దాం ఇక్కడ ఎట్లుంటుందో. అండ్ నేను ఎట్లాంటి కొండలు ఎక్కినా అండ్ ఎంత పైకి ఎక్కినా ఎలాంటివి చేసినా అని చెప్పేసి మొత్తం అయితే ఒక డ్రోన్ షాట్ అయితే ఎగిరేస్తా. చలో పదండి.
ఇతను కొరియా మొత్తం నేను తిరిగినా అంటే షాక్ అవుతున్నాడు. 오 밴드 오 마이 యువర్ ఫ్రెండ్ 마이 자전거 밴드 우리 저희 밴드 클럽 సో నేను కొరియా మొత్తం ఇక్కడ బూసాను ఉల్సాను ఇట్లకెళ్ళి మొత్తం ఒక రౌండ్ మ్యాప్ వేసి ఇక్కడికి వచ్చిన ఈ నుండి ఇటు వెళ్తున్నా. సో నేను ఇదంతా తిరిగినానంటే సైక్లిస్ట్ అవుతాను. షాక్ అయ్యి ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పేసి చెప్పిండు. అండ్ లైక్ థ్యాంక్ యూ. తెలుసు వాళ్ళకి ఎంత హార్డ్ ఇదంతా రైడ్ చేయడం. సో దట్ అందుకే వాళ్ళందరికీ చూపెట్టడానికి ఫోటో నన్ను నాతో. థ్యాంక్ యూ. 오케이 ఓకే 오케이 థ్యాంక్ యూ. 감사합니다. యా నిన్న మొత్తం ఎక్కాను కదా, ఇంకొక కొండ ఉంది ముందట, ఇంకొక కొండ ఎక్కితే అయిపోద్ది. అండ్ అతను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యిండు. అతను ఏదో వెబ్సైట్ ఉన్నది అతనికి, లైక్ వాళ్ళ వెబ్సైట్లో నన్ను అప్లోడ్ చేసుకున్నాడు. నా ఫోటో ఇట్లా నాతో దిగింది. సో దట్ చాలామంది చూస్తారు, నాకు దారిలో కూడా కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో అట్లా సోషల్ మీడియాలో మనం చైనాలో ఫేమస్ అయినాం, థాయిలాండ్లో ఫేమస్ అయినాం, అండ్ ఇంకా కొరియాలో ఆల్రెడీ టీవీలోనే వచ్చినాం మనము. అట్లా సో అట్లా ఫేమస్ అవ్వాలి బేటా, బాగుంటుంది వేరే కంట్రీస్లో. మన కంట్రీస్లో మనం ఎట్లా తెలుస్తాం, వేరే కంట్రీలో తెలిస్తే ఆ కిక్కే వేరప్ప. కొరియాలో నేను గమనించింది ఏంటంటే చాలా చాలా నీట్గా, లైక్ ఇప్పుడు చూడండి ఈ రోడ్డు ఉంది, ఎవరు లేరు కదా, ఎవరు కనబడతలేరు కదా అని ఎలాంటి చెత్త కూడా అట్లేం లేదు, సాఫ్ చేయకుండా కానీ అట్లేం లేదు. నేను అనుకున్న జపాన్ చాలా నీట్గా ఉంటుందని చెప్పేసి, కానీ జపాన్ కొండ ప్రాంతాలలో అండ్ కొంచెం పెద్ద పెద్ద హిల్స్, హై హిల్స్, అప్ హిల్స్ అలాంటి ప్లేసెస్లో చెత్త గిత్త అంత రోడ్ల సైడ్ ఇష్టం ఉన్నట్టు పడేసారు. బట్ ఇక్కడ పడేసారో తెలియదు, కానీ అదైతే కనబడట్లేదు. అక్కడ నాకు కనిపించింది, కానీ ఇక్కడ కనిపించలేదు. అంటే గ్రేట్ కదా. సో మన వాళ్ళు కూడా మౌంటైన్ హైకింగ్స్ అని, ట్రెక్కింగ్స్ అని వీటికి పోతారు. పోయి ఆ మ్యాగీ ప్యాకెట్లు, ఆ వాటర్ బాటిళ్ళు, ఆ చెత్త చెదారం అంతా ఆ నేచర్లో వేసేసి ఆ నేచర్ని చెడగొడతారు. సో ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, నీ వంతు బాధ్యతగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం, ఎక్కడ పడితే అక్కడ సుసుపోయడం, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేయడం, చెత్త వేయడం, ప్లాస్టిక్ వాడడం, ఇలాంటివి కొంచెం తగ్గించుకోండి. సో తగ్గించుకోవడం వల్ల మన పరిసరాలు మనకు చాలా చాలా నీట్గా ఉంటాయని చెప్పేసి అయితే చెప్పగలుగుతాను. చూడండి నేను ఎంత దొక్కుతాను, నేను చెత్తగానే ఉంటాను, మీకు కనవాలే కదా. అట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు వీళ్ళు. ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. క్లీన్ చేసే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి అయితే క్లీన్ చేయరు కదా, మనం ఇట్లా ఇసిరేసిపోతే ఎట్లుంటుంది, అట్లుంటుంది ప్లాస్టిక్ అంతా మొత్తం. మన నెక్స్ట్ జనరేషన్స్కి చాలా చాలా చెడు కలుగుతుంది. మీకు తెలుసా చాలామందికి ఇన్ఫర్టిలిటీతో ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో బికాస్ ఆఫ్ ప్లాస్టిక్, ఎక్కువ ప్లాస్టిక్ వాడటము. మనం ఇంటికి ఏది తెచ్చుకున్న ప్లాస్టిక్లోనే కదా వచ్చేది, చెప్పండి. ఒకప్పుడు సంచులలో పట్టుకొచ్చుకుంటాను, ఇప్పుడు ప్లాస్టిక్లలో. ఆ ప్లాస్టిక్లో ఉండే నానో, మైక్రో, ఆ ప్లాస్టిక్స్ అన్నీ మన బ్లడ్లో కలిసిపోయి ఇన్ఫర్టిలిటీ వస్తుంది ఆ లేడీస్కి. అట్లా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. సో అట్లా చాలా వరకు ఈ క్యాన్సర్స్ రావడం ఇవన్నీ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ మన వల్లనే, మనం తెచ్చుకున్నది. ఒకప్పుడు లేని హాస్పిటల్ ఇంతకాలం ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి చెప్పండి, అది ముచ్చట. సో అవాయిడ్ ప్లాస్టిక్, సేవ్ నేచర్ అండ్ హ్యూమన్ బీయింగ్, యానిమల్స్, అంతే. ఆల్మోస్ట్ కొండ చివరిలో ఉన్నా.
నీ అమ్మ ముందుకే పోతలే సైకిల్. సరే పోదా. సో ఇట్లా నేను వెళ్తూ ఉన్నా కదా, స్పీడ్గా వెళ్తూ ఉంటే మంచి వాసన వచ్చేసింది. ఏంటిదిరా అని చెప్పేసి చూస్తే ఇక్కడ స్ట్రాబెర్రీ తోట కనబడ్డది. స్ట్రాబెర్రీ తోట అంటే లైక్ వాసన మంచి స్మెల్ వచ్చింది, స్ట్రాబెర్రీ వాసన. ఏంటిదిరా అని చెప్పేసి చూస్తే ఇక్కడ స్ట్రాబెర్రీ తోట కనబడ్డది. సో ఇక ఇక్కడ మొత్తం స్ట్రాబెర్రీస్ చూడండి ఏ విధంగా పండించారో, చాలా చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నట్టు. ఇక మీరు చూసుకోండి, ఇక స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎంత బాగా పండించారు. అయ్యో ఈ స్ట్రాబెర్రీ కాయ ఖరాబ్ అయిపోయింది, అయినా తెంపలేదు, ఏందో చూసుకోలేదు వీళ్ళు. స్ట్రాబెర్రీ పండు ఒక్కటి, కానీ వీళ్ళు వితౌట్ పర్మిషన్ తోటి మనం తినకూడదు. సో వీళ్ళు వస్తే బాగుండు, కానీ వీళ్ళు ఎక్కడ కనబడతలేరు. ఈ విధంగా స్ట్రాబెర్రీ ఇట్లా మొత్తం ఒక మంచి టెంపరేచర్లో పండిస్తారు. ఫ్యాన్స్ ఇట్లా అవన్నీ ఉన్నాయి చూసారా మీరు, ఫ్యాన్స్ ఇట్లా అవన్నీ ఉన్నాయి అండ్ ఈ విధంగా పండిస్తారు అన్నట్టు. ఇది స్ట్రాబెర్రీ తోటలు. అట్లా 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా రోడ్డు మొత్తం కూడా స్ట్రాబెర్రీ తోటలే ఉన్నాయి. వీలైతే మనము తీసుకుందామని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో ఇక్కడ ఎవరున్నారు, ఎక్కడ అమ్ముతున్నారో ఏంటో తెలియదు. సో దట్ అమ్మితే తీసుకుందామని చూస్తున్నా. నైస్ కదా, క్రేజీ. అండ్ ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, వీలైతే వీళ్ళని అడిగి స్ట్రాబెర్రీ పళ్ళు కొనుక్కుందామని అనుకుంటున్నా, కానీ ఎవరు లేరు ఈ తోటలల్లో, స్ట్రాబెర్రీ తోటలల్లో. సో దట్ మనము తెంపుకోలేము డైరెక్ట్ వెళ్ళేసి. సో అది ఇక్కడ కొనుక్కోవచ్చు, స్ట్రాబెర్రీ కొనుక్కొని తినొచ్చు. అండ్ వీళ్ళు అమ్మేవాళ్ళు అనుకుంటా స్ట్రాబెర్రీ పండ్లు. సో ఇది ఒక షాప్ ఉంది. సో ఈ విధంగా అన్యసాయో ఎవరు లేరు ఇక్కడ. సో వీళ్ళు కూడా ఎట్లా పండించారు క్రేజీగా, బాగున్నాయి ఇట్లా నైస్. వేడి ఉంది ఇక్కడ, బయట చల్లగా ఉంది. సో ఈ రైడ్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అటు ఇటు మొత్తం కొండలు, సరే కొండలు అంటున్నా, మంచి చెట్లు అండ్ బ్యూటిఫుల్. ఆ వ్యూ మాత్రం చాలా సీనిక్గా ఉంది చూడడానికి. ఇక్కడ కనుక ఫోటో దిగితే క్రేజీగా ఉంటుందేమో మేబీ. సో నైస్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ నుండి మనం ఇంకా 23 కిలోమీటర్స్ వెళ్తే మనకైతే మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాము. సో చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా. అండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అదేంటో కొరియా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఫోటో దిగమంది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ గ్వాంగ్జూ సిటీకి అయితే వచ్చేసాను. 6.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే అండర్ గ్రౌండ్ టన్నెల్లో సైక్లింగ్ చేస్తున్నాను నేను. అండ్ ఈ టన్నెల్లో ఆ లెఫ్ట్ సైడ్ మొత్తము మరి బిల్డింగ్లో ఇవేంటో తెలియదు, కానీ వాటి కింద వాటర్ ఫ్లో అవుతుంది, నది పోతుంది. నదికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, సో నది కింద అంటే లైక్ ఈ టనెల్ కింద నది ఉంది, మంచిగా ఇగో వీడు తొక్కుకుంటూ పోవచ్చు. అండ్ ఇక్కడ పార్కింగ్ పెట్టిరు. మరి పైన ఏదో లైక్ టవర్లా ఉంది, భలే కట్టిరు కదా. అసలుకి ఎలాంటి దేని డిస్టర్బెన్స్ లేదు. పార్కింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకునే వాళ్ళు సైక్లింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ కింద టనెల్కి టనెల్, సిగ్నల్ లేదు మళ్ళీ ఇక్కడ. చాలా బాగుంది.
నేను మాత్రం ఫుల్గా అలసిపోయినా. 0 క్యాలరీస్, మొత్తం 0 క్యాలరీస్. ఎందుకంటే ఇవాళ ఏం తినలేదు. సో పొద్దున్న తిన్నదే, అది కూడా ఘోరం. అది ఫుల్గా 0 క్యాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు రీఫిల్ చేసుకోవాలి, లేకుంటే అయిపోతా. భలే వేసారు కదా వీళ్ళు రోడ్డు. అమ్మా, ఆ చెట్లు, అమ్మాయిని చూసిరు కదా, నాకు తెలుసులే. కూరగాయలు ఎవరు ఉంటారు వాళ్ళందరూ అమ్మాయిని చూసింటారు. ఇవేమి క్రిస్మస్ ట్రీ లాగా ఉన్నాయి భలే. ఇక్కడ నుండి ఇంకా 1.4 కిలోమీటర్స్ అయ్యా. ఒంట్లో ఓపిక చచ్చిపోయింది. సో ఫైనల్లీ రూమ్కి వచ్చేసాను. వీళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ అంట, చదువుకుంటున్నారంట. సో యా ఓకే బ్రో, స్టూడెంట్స్ అంట, చదువుకుంటున్నారంట. అండ్ ఏవో తేవడానికి వేరు. నేను ఒకటే చెప్పిన, పప్పు ఉండండి చాలు, ఇంకేం వద్దని చెప్పిన. సరే అన్నారు. తమిళ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పురుషత్ ఇంకా పడుకుంటా.